హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని. సంక్రాంతి సినిమాల సందడి అయితే మొదలైంది. మొదటి రోజు గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి జనవరి 12న. ఈ రోజు రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు రివ్యూస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రెండు సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ రెండు సినిమాల్లో నాకైతే మాత్రం బాగా హనుమాన్ సినిమా బాగా నచ్చింది. మరి తేజ సజ్జా కానీ, ప్రశాంత్ వర్మ కానీ ఏ ధైర్యంతో గుంటూరు కారం లాంటి ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న లేదంటే ఒక క్రేజ్ ఉన్న సినిమా పైన పోటీకి దిగారు నాకు తెలియదు. కానీ ఈరోజు సినిమా చూసిన తర్వాత అయితే నాకు అనిపించింది ఖచ్చితంగా వర్త్ అని. ఎందుకంటే సినిమా ఖచ్చితంగా ప్రశాంత్ వర్మ ఏ ధైర్యంతో తీసాడో నాకు తెలియదు, కానీ లేదంటే ఏ ధైర్యంతో మహేష్ బాబు సినిమా మీద పోటీకి వదిలాడో నాకు తెలియదు. కానీ సినిమా చూసిన తర్వాత ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన నమ్ముకున్న కంటెంట్ ని ఆయన అంత బలంగా నమ్ముకున్నాడు. ఎలాంటి సినిమా పైన కానీ తను విజయం సాధించగలడు అనుకున్నాడు. మరి అందుకేనేమో ఆ మహేష్ బాబు గారి సినిమాకి పోటీగా అయినా కానీ దించాడు. అది వాళ్ళు చెప్పిన రీజన్ నార్త్ లో ఎక్కువ థియేటర్స్ దొరికినాయి, అందుకని సేమ్ డే రిలీజ్ చేశారని చెప్పారు. కానీ సినిమా కంటెంట్ చూసిన తర్వాత అర్థమైంది, ఇలాంటి కంటెంట్ కి ఎంత పెద్ద తోపు సినిమా అయినా కానీ దేనికి ఉండే ప్రిఫరెన్స్ దానికి ఉండిద్ది. అలా అని గుంటూరు కారం తక్కువ నేను చెప్పను, దీనికి ఉండే ప్రిఫరెన్స్ దీనికి ఉండిద్ది. ఖచ్చితంగా హనుమాన్ సినిమా కంటెంట్ కి, ఆ విజువల్స్ కి, మనకి ఆ హనుమాన్ మీద ఉండే ఆ భక్తికి ఈ సినిమా డిఫరెంట్. ఇది ఎలాంటి పరిస్థితులైనా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలని ఆదరిస్తారు. కానీ గుంటూరు కారం విషయానికి వచ్చేటప్పటికి గుంటూరు కారం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడంలో కొంచెం డిసప్పాయింట్ చేశాడు త్రివిక్రమ్. ఓన్లీ త్రివిక్రమ్ గురించే చెప్తున్నాను. త్రివిక్రమ్ ఎప్పట్లాగే అదే రొటీన్ స్టోరీస్ తీసి మళ్ళీ ఒక అత్తారింటి దారేది, ఒక సన్ ఆఫ్ సత్యమూర్తి, ఒక అజ్ఞాతవాసి ఇలాంటి రొటీన్ సినిమాలు చూసిన ఫీలింగ్ కలిగింది తప్ప ఎలాంటి కొత్తదనం అనిపించలేదు. కానీ సినిమాలో ఏదైనా కొత్త అనిపించిందంటే మాత్రం అది మహేష్ బాబు గారి మాస్ గెటప్, ఆయన బీడీ తాగే స్టైల్ కానీ, ఆయన చెప్పే డైలాగ్ డెలివరీస్ కానీ, ఆయన యాక్షన్స్ కానీ, ఫైట్స్ కానీ, డాన్స్ మూమెంట్స్ కానీ, ఇవైతే గుంటూరు కారం కూడా బాగున్నాయి. కానీ త్రివిక్రమ్ రాసుకున్న స్టోరీ, ఆయన నేరేషన్, ఆయన స్క్రీన్ ప్లే అండ్ ఆయన ఆ సినిమాలో రాసుకున్న అన్వాంటెడ్ సీన్స్, లేదంటే కొన్ని అనవసరమైన సిచ్యువేషన్ సీన్స్, కొన్ని అనవసరమైన సీన్స్ చాలా పెట్టి సినిమాని చాలా అంటే చాలా దారుణంగా తీసుకెళ్లారు. అసలు ఎందుకురా ఇలాంటి సీన్స్ పెట్టాడు అనే అంత చెత్త రైటింగ్ అయితే రాశాడు ఈ సినిమాకి అనిపించింది నాకైతే. ఓవరాల్ అయితే మటుకి గుంటూరు కారం దెబ్బకి హనుమాను ఉంటుందా లేదా అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ హనుమాన్ దెబ్బకి గుంటూరు వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ మరి హనుమాన్ సినిమాకి ఆ ఆంజనేయుడి ఆశీస్సులు ఉన్నాయో, లేదంటే గుంటూరు కారానికి త్రివిక్రమ్ దెబ్బేశాడో తెలియదు. కానీ ఈ రోజు రిలీజ్ అయిన గుంటూరు కారం హనుమాన్ సినిమాలో అయితే మాత్రం హనుమాన్ దే పై చేయి అనిపించింది నాకైతే. మీకు ఏ సినిమా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే హనుమాన్ సినిమా బాగా నచ్చింది గుంటూరు కారం కన్నా. గుంటూరు కారం కూడా పర్వాలేదు, కానీ కొంచెం స్టోరీ స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం జాగ్రత్త పెట్టుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అంతే తప్ప అంత మించలేదు. మహేష్ బాబు వన్ మ్యాన్ షో అయితే మడికి పక్కాది. కానీ హనుమాన్ తో కంపేర్ చేసుకుంటే గుంటూరు కారం నాకు కొంచెం తక్కువ అనిపించింది. హనుమాన్ సినిమా కొంచెం హైలో ఉంది. మీకు ఏ సినిమా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.